ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పుల్లకూర రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ చేసుకోవడం, పైగా చాలా హెల్తీ అనమాట. అసలు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఇంకా కుక్కర్‌లోకి మనము వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటామండి. కొంచెం గింజపట్టు ఉన్నా పర్లేదనమాట. నేను 8-10 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా ఒక స్మాల్ ఆనియన్ చీలికల్లా కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 టమాటాలు చీలికలు వేసుకుంటున్నానండి. తినేటువంటి కారం బట్టి, పులుపుని బట్టి మీరు టమాటాని, పచ్చిమిర్చిని, చింతపండుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వేయించుకుంటామండి. సరిపోతుందన్నమాట. 2 విజిల్స్ మనకి వచ్చేసినాయి. ఇంకా పోపు కోసం ఇక్కడ కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ తీసుకుని టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్‌లో వేసుకొని చక్కగా